గుడేమో చాలా చిన్నది, కానీ ఇక్కడున్న దేవుడు చాలా మహిమగలవాడట. ఇదే నిజమైన కరుంగాలి మాల. ఈ మాలను ఒక్కసారి మీ మెడలో ధరిస్తే మీరనుకున్నదల్లా జరుగుతుందట. ఈ మాల కోసం కిలోమీటర్ల కొద్దీ వేచి ఉన్న భక్తులు సినీ యాక్టర్లు సైతం ధరించే ఈ మాలకు నిజంగానే అంత శక్తి ఉందా? పూర్తి వివరాలు మీకోసం. ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియో ఏమిటి అంటే, ఈరోజు నేను మీకు ఒక పవర్ఫుల్ టెంపుల్ని అయితే చూపించబోతున్నాను. ప్రజెంట్ మనం తమిళనాడు రాష్ట్రంలో ఉన్నటువంటి దిండిగల్ పక్కనున్న పాతాల శంభున్ మురుగన్ స్వామి టెంపుల్ దగ్గర ఉన్నాం. ఈ టెంపుల్ ఎంత పవర్ఫుల్లో ఈ టెంపుల్లో దొరికే కరుంగలి మాల కూడా అంతే పవర్ఫుల్. మీలో చాలా మంది చూసే ఉంటారు. ఈ కరుంగలి మాలని తమిళ హీరో అయిన ధనుష్ గారు అలాగే శివకార్తికేయ గారు రెగ్యులర్గా ధరిస్తూ ఉంటారు. అలాగే మన తెలుగు హీరోలైనటువంటి పవన్ కళ్యాణ్ గారు అలాగే నాగబాబు గారు శ్రీకాంత్ గారు కూడా ఎక్కువగా ఈ మాలను ధరిస్తూ ఉంటారు. అలాంటి వీడియో నేను మీకు ఈరోజు చూపించబోతున్నాను. ఈ పాతాల శంభున్ టెంపుల్కి ఎలా వెళ్ళాలి, అలాగే అక్కడ దొరికే కరుంగలి మాలని ఎలా తీసుకోవాలో కంప్లీట్ డీటెయిల్స్ నేను మీకు ఈరోజు ఈ వీడియోలో అందిస్తాను. పాతాల శంభున్ మురుగన్ ఆలయానికి మన తెలుగు రాష్ట్రాల నుండి మనం వెళ్ళాలి అనుకుంటే ముందుగా మనం దిండిగల్ అనే ప్రదేశానికి చేరుకోవాల్సి ఉంటుంది. ఈ దిండిగల్కి మన తెలుగు రాష్ట్రాల నుండి వీక్లీ అలాగే డైలీ ట్రైన్స్ అందుబాటులో ఉన్నాయి. మీరు డైరెక్ట్గా ట్రైన్ తీసుకొని దిండిగల్కి చేరుకోవచ్చు. ఒకవేళ మీకు డైలీ ట్రైన్స్ అందుబాటులో లేకుంటే మీరు ముందుగా ట్రైన్ తీసుకొని మన తెలుగు రాష్ట్రాల నుండి చెన్నైకి ఒక ట్రైన్ లో వెళ్ళండి. అక్కడ దిగి మరొక ట్రైన్ లో అక్కడ నుండి దిండిగల్ కి చేరుకోండి. చెన్నై నుంచి దిండిగల్ కి చాలా ట్రైన్స్ అవైలబిలిటీలో ఉంటాయి. ఫ్రెండ్స్, ఫైనల్ గా దిండిగల్ రైల్వే స్టేషన్ కి చేరుకున్నాను. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇదే దిండిగల్ రైల్వే స్టేషన్. నా ట్రైన్ దిండిగల్ చేరుకోవడానికి మార్నింగ్ 7:30 కల్లా దిండిగల్ చేరుకుంది. ఇక్కడ ప్లాట్ఫామ్ పైన వెయిటింగ్ హాల్ ఉంటుంది. ఇది పెయిడ్ వెయిటింగ్ హాల్. ఇందులో 20 రూపీస్ ఇస్తే మనం ఇక్కడే ఫ్రెష్ అప్ అయి వెళ్ళొచ్చు. నేను ఇక్కడే ఫ్రెష్ అప్ అయి రైల్వే స్టేషన్ బయట వచ్చాను. రైల్వే స్టేషన్ ఫ్రంట్ సైడ్ వ్యూ ఈ విధంగా ఉంటుంది. మీరు చూడండి ఎలా ఉందో. ఈ రైల్వే స్టేషన్ దగ్గర నుండి పాతాల శంభున్ మురుగన్ ఆలయానికి వెళ్ళడానికి 18 కిలోమీటర్లు ఉంటుంది. ఈ రైల్వే స్టేషన్ దగ్గర చాలా ఆటోస్ ఉన్నాయి. మీరు వీటిని కూడా తీసుకెళ్లొచ్చు. కానీ వాళ్ళు 1000 రూపీస్ నుంచి 1200 వరకు ఛార్జ్ చేస్తారు వెళ్ళి రావడానికి. లేకుంటే మీరు ఈ రైల్వే స్టేషన్ ఆపోజిట్ లోనే బైక్ రెంటెస్ కి ఇస్తారు. వీటిని కూడా మీరు తీసుకెళ్లొచ్చు. ఇలా కాకుండా మీరు పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ లో వెళ్ళాలి అనుకుంటే ఈ రైల్వే స్టేషన్ దగ్గర నుండి 1 కిలోమీటర్ దూరంలో కామరాజా బస్ స్టాండ్ అనే ఒక బస్ స్టాండ్ ఉంటుంది. ఈ బస్ స్టాండ్ కి మీరు రైల్వే స్టేషన్ దగ్గర నుండి ఆటోలైనా లేదంటే నడుచుకొని కూడా వెళ్ళొచ్చు. ఈ బస్ స్టాండ్ కి వెళ్ళిన తర్వాత ఇక్కడ పాతాల శంభున్ ఆలయానికి వెళ్ళే బస్సులు ఉంటాయి. ఆ బస్ నెంబర్ 6D. ఇవి 1 అవర్ లేదా 2 అవర్స్ కో బస్సు ఉంటుందంట. మీకు వెయిట్ చేసే సమయం ఉంటే ఇక్కడే వెయిట్ చేసి ఆ బస్ ఎక్కెళ్ళడం చాలా మంచిది. లేకుంటే మీరు మరొక రూట్ లో కూడా వెళ్ళొచ్చు. ఇదే బస్ స్టాండ్ లో పళని వెళ్లే బస్ సర్వీసెస్ ఉంటాయి. ఆ బస్ ఎక్కి మీరు రెడ్డియార్ సత్రం అనే ప్రదేశం వరకు టికెట్ తీసుకోండి. ఇదే రెడ్డియార్ సత్రం. ఇక్కడ మీరు దిగిపోండి. ఇక్కడ దిగిపోయిన తర్వాత ఈ రెడ్డియార్ సత్రం దగ్గర నుండి ముందుకి ఒక 200 మీటర్స్ ఇలా నడుచుకొని వెళ్తే ఇక్కడ శ్రీ రామాపురం అనే ఒక బోర్డు వస్తుంది. ఈ బోర్డు నుంచి కొంచెం ముందుకు వెళ్తే ఇక్కడ ఒక సర్కిల్ వస్తుంది. ఈ సర్కిల్ దగ్గర చూడండి పాతాల శంభున్ ఆలయానికి వెళ్లే దారి అని. ఇక్కడ నుండి 4.5 కిలోమీటర్స్ దూరం ఉంటుంది. ఇక్కడే 1 అవర్ వెయిట్ చేసాం. ఏ బస్సు ఆటో కూడా రాలేదు. చివరకు దిండిగల్ నుంచి వచ్చే బస్సే ఇక్కడికి వచ్చింది. ఆ బస్ ఎక్కెళ్ళి టెంపుల్ చేరుకున్నాం. ఫ్రెండ్స్, ఫైనల్ గా దిండిగల్ దగ్గర నుంచి పాతాల శంభున్ మురుగన్ స్వామి టెంపుల్ దగ్గరికి అయితే చేరుకున్నాం. మన బ్యాక్గ్రౌండ్ లో చూస్తున్నాం కదా, అదే స్వామివారి టెంపుల్, సుబ్రహ్మణ్యం స్వామివారి టెంపుల్. ఎలా ఉందో చూడండి. ఇది ఎలా ఉందంటే చుట్టూ పొలాలు, మధ్యలో చిన్న టెంపుల్, కానీ చాలా పవర్ఫుల్ టెంపుల్. మీకు మొత్తం చూపిస్తాను. ఇదే ఎంట్రన్స్ అన్నమాట. చూడండి ఎలా ఉందో. ఒక చిన్న నార్మల్ సాధారణ టెంపుల్ ఎలా ఉంటుందో అలా ఉంది. మనం ఇలా వెళ్ళేసి లోపల టెంపుల్లోకి వెళ్ళి మిగతా మొత్తం విషయాలు అయితే మొత్తం అయితే లోపలికి వెళ్ళి మాట్లాడుకుందాం. సరేనా, వెళ్ళి చూద్దారండి.
ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇదే కరుంగలి మాల తీసుకునే క్యూ లైన్. ప్రజెంట్ మొత్తం ఖాళీగా ఉంది. ఇక్కడ ఒక్కో రోజు ఒక్కో కిలోమీటర్ దూరం లైన్లో నిలబడి మార్నింగ్ 3-4 ఓ క్లాక్ నుంచి లైన్లో నిలబడి మరి ఇక్కడున్న కరుంగలి మాలను తీసుకుంటారంట. కానీ నేను వెళ్ళిన రోజు మాత్రం మొత్తం ఖాళీగా ఉంది. నా అదృష్టం అనుకోవాలి. ఈ టెంపుల్లోకి వెళ్లే ముందు లోపల స్వామి వారికి సంబంధించిన పూజా సామాగ్రి మొత్తం ఇక్కడ అమ్ముతున్నారు. 90 రూపీస్ ఇస్తే అన్ని కలిపి ఒక బుట్టలో పెట్టిస్తారు. వీటిని తీసుకొని లోపల టెంపుల్లోకి వెళ్తున్నాను. ఇక్కడ వెళ్ళేటప్పుడు నాకు ఇక్కడ ఒక బోర్డు కనపడ్డది. ఈ బోర్డులో కరుంగలి మాల వాటి సైజెస్ అలాగే కాస్ట్ గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. 6mm 1000 రూపీస్, 7mm 1300, 8mm 1400 రూపీస్ ఉంటుంది. ఇక్కడే మనకు ఒక కౌంటర్ ఉంటుంది. ఈ కౌంటర్ లో అసలు సిసలైన ఒరిజినల్ కరుంగలి మాల మనకి ఇక్కడే దొరుకుతుంది. మీలో ఎవరికైనా ఈ కరుంగలి మాల కావాలి అనుకుంటే ఇక్కడ వచ్చి తీసుకోవచ్చు. వీళ్ళు ఏ ఇతర వెబ్సైట్లలో అమ్మరంట. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇదే ఒరిజినల్ కరుంగలి మాల. ఈ మాలను ధరించడం వల్ల జరిగే ప్రయోజనాల గురించి చెప్తాను, వినండి. ఈ మాలను కరుంగలి అనే చెట్టు బెరడు నుంచి తయారు చేస్తారు. ఈ మాలను 45 రోజుల పాటు ఇక్కడున్న స్వామి దగ్గర పెట్టి పూజ చేసిన తర్వాతే ఇక్కడికి తీసుకొని వచ్చి మీకు అమ్ముతారు. ఈ మధ్య చాలా మంది కరుంగలి మాల అని చెప్పి ఫేక్ ప్రొడక్ట్స్ ని మీకు అమ్ముతున్నారు కొన్ని వెబ్సైట్లలో. వాటిని మీరు నమ్మకండి. నిజంగా మీకు ఈ ఒరిజినల్ కరుంగలి మాల కావాలి అనుకుంటే ఈ పాతాళ శంభున్ మురుగన్ ఆలయంలో మాత్రమే ఒరిజినల్ కరుంగలి మాల మాత్రమే దొరుకుతుంది. మీరు ఈ మాలను ధరించడం వల్ల మీలో ఉన్న నెగిటివ్ ఎనర్జీ అనేది పోతుంది. అంటే నరదిష్టి, నరగోస ఇలాంటివి ఏవైనా ఉంటే అలాంటివి పూర్తిగా తొలగిపోయి మీ మనసు అనేది చాలా ప్రశాంతంగా ఉంటుంది. మీ ఇంటిలో ఏమైనా ఆర్థికంగా ఇబ్బంది పడే వారికి ధనలాభం కలుగుతుంది. చాలా మంది ఈ మాలను ధరించడం వల్ల రాత్రికి రాత్రే కోటీశ్వర్లు అవుతారని అనుకుంటూ ఉంటారు. అలా ఏమీ జరగదు. దేనికైనా కష్టపడాలి. కష్టపడితేనే ఫలితం ఉంటుంది. మీరు కష్టపడి కూడా ఫలితం లేనప్పుడు ఈ మాలను ధరించడం వల్ల మీ అనుకున్న పనులు ఖచ్చితంగా జరుగుతాయి. ఫైనల్గా టెంపుల్ లోపలికి అయితే వచ్చాం. టెంపుల్ లోపలికి రాగానే మనకి ఇక్కడ అన్న వాళ్ళని అడిగితే పర్మిషన్ ఇచ్చారు. అందులో అన్న నేనంటే కార్తికేయ అంటే ఇంకోటి ఏమంటే అన్న తమిళ్ అలాగే తెలుగు కూడా లైట్గా మాట్లాడతారు కాబట్టి మనకి హెల్ప్ అయ్యాడు. ఇక్కడే ఉంటాడు అనమాట. ఇక్కడ ఏం చేస్తుంటారు అన్న టెంపుల్ అంటే స్పెషల్ ఉంటే కరుంగలి మాల అంటే పూజ చేస్తున్నారు. ఈ తిరుకోవిల్ అన్నది తిరుకోవిల్ సుత్తరన్ బవరాల్. నేను ఈ ఆలయంలో పనిచేస్తూ ఉంటాను. ఇక్కడికి వచ్చే భక్తులకు ఈ ఆలయం గురించి అలానే కరుంగలి మాల గురించి చెప్తూ ఉంటాను. ఈ ఆలయానికి వచ్చే భక్తులకు పార్కింగ్ అనేది ఫ్రీ. అలానే మీరు గమనించినట్లయితే ఈ ఆలయంలో ఎక్కడ గానీ హుండీ అనేది కనపడదు. మీరు ఎక్కడ గానీ ₹1 వెళ్ళాల్సిన అవసరం కూడా లేదు. మా స్టాఫ్ గానీ లోపల పనిచేస్తున్న పూజారి గానీ మేము ఎక్కడ గానీ ఎవరి దగ్గర ₹1 కూడా తీసుకోము. ఇక్కడికి వచ్చే భక్తులందరినీ మేము సమానంగా చూస్తాము. ఈ ఆలయానికి ఆర్మీ వాళ్ళు కానీ పోలీసులు కానీ వస్తే మాత్రం మేము వాళ్ళకి స్పెషల్ గా పూజ చేపిస్తాము. ఎందుకంటే వాళ్ళు మన దేశాన్ని సంరక్షిస్తున్నారు కాబట్టి. వాళ్ళ లేనిదే మన దేశంలో మనం లేము. అందుకని వాళ్ళకు మాత్రం ఇక్కడ స్పెషల్ దర్శనం అయితే ఉంటుంది. ఇప్పుడే మెయిన్ టెంపుల్లోకి దర్శనానికి కూడా వెళ్తున్నాం. రద్దీ అంతగా ఏమి లేదు, నార్మల్ గానే ఉంది. ఎవరు లేరు, ఈజీగానే అయిపోతుంది. ఈ టెంపుల్లోకి వెళ్లే ముందు ఇక్కడ స్టార్టింగ్ లో భైరవుని విగ్రహం వస్తుంది. ఈ భైరవుని విగ్రహం చాలా పెద్దది. ఇక్కడ ఈ స్వామి వారిని దర్శనం చేసుకున్న తర్వాత నెక్స్ట్ లోపలికి వెళ్ళి సుబ్రహ్మణ్య స్వామిని దర్శనం చేసుకోవాలంట. నేను లోపల స్వామివారి దర్శనానికి వెళ్తుంటే క్యూ లైన్లన్నీ ఖాళీగా ఉన్నాయి. ఎవరో ఒకరో ఇద్దరో దర్శనానికి వెళ్తున్నట్టుంది. ఫస్ట్ మనం ఈ టెంపుల్ లోపలికి వెళ్ళిపోయే ముందు ఇక్కడ స్వామివారు ఉంటారు, వినాయక స్వామివారు. స్వామివారిని దర్శించుకున్న తర్వాత కాలభైరవ స్వామి ఉంటారు. దర్శించుకొని లోపల మళ్ళా సుబ్రహ్మణ్య స్వామిని దర్శించుకోవాల్సి ఉంటుంది. ముందుగా మనం ఈ స్వామిని దర్శించుకొని వెళ్దాం రండి. ఇప్పుడు మనం పాతాళ శంభు మురుగన్ స్వామిని దర్శనానికి వెళ్దాం. పేరులోనే ఉంది పాతాళ శంభు అంటే. పాతాళంలో సుబ్రహ్మణ్య స్వామి మనకు అంటే భూమి లోపల సుబ్రహ్మణ్య స్వామి మనకు దర్శనమిస్తారు అని అర్థం. ఇలా వెళ్తున్నాం కదా లోపలికి, భూమి లోపలికి. ఇక్కడ లోపల వీడియోస్ నాట్ అలౌడ్, కానీ ఈ టెంపుల్ వాళ్ళని జస్ట్ రిక్వెస్ట్ చేస్తే మాకు వీడియోస్ తీసుకోవడానికి అలో చేశారు. మీరే చూడండి స్వామివారు ఎలా ఉంటారో.
టెంపుల్ లోపలికి వెళ్ళంగానే స్వామివారు మనకు ఈ విధంగా దర్శనం ఇస్తారు. ఇక్కడున్న స్వామివారిని 600 సంవత్సరాల క్రితం పంచలోహాలతో తయారు చేశారంట. కానీ చాలా పవర్ఫుల్ టెంపుల్. స్వామివారిని చూస్తుంటే అలాగే చూడాలనిపిస్తుంది. ఇక్కడ ఉన్నటువంటి కరుంగలి మాల చూడండి స్వామివారి దగ్గర పెట్టారు. ఈ మాలలన్నింటినీ 45 డేస్ ఇక్కడే పూజ చేసిన తర్వాత బయట కౌంటర్ లో అమ్మడం జరుగుతుంది. అందుకే ఈ కరుంగలి మాల ఇక్కడ ఇంత పవర్ఫుల్. స్వామివారి దర్శనం అయిన తర్వాత బయట వస్తే ఇక్కడ ప్రతిరోజు మధ్యాహ్నం ఉచితంగా అన్నదానం చేస్తారు. భోజనం కూడా చాలా బాగుంటుంది. మేము తిన్నాము. ఫ్రెండ్స్ చూసారు కదా ఈ వీడియో, మీ అందరికీ బాగా నచ్చింది అనుకుంటా. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు బాయ్ బాయ్.